రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అర్హతలు లేని వారికి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టులు దక్కాయని ఆరోపించారు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతుల అగచాట్లు హరిగోస పడుతున్నారని విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అకాల వర్షాలతో తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వనపర్తి మార్కెట్ యార్డ్లో తడిచిన ధాన్యాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఆ తర్వాత రైతులను ఓదార్చి వారికి భరోసా కల్పించారు. 25 రోజుల తర్వాత ఇక్కడ కాంట చేసిన తర్వాత కూడా 25 రోజులు అవుతుంది. పూర్తి 50 రోజుల నుంచి రోజువారీగా ఇక్కడికి వచ్చి ప్రతి రైతు ఇబ్బందులు పడుతున్నాడు. అకాలంగా నిన్న వర్షం పడడం వల్ల పూర్తిగా వడ్ల సంచులు కూడా మొత్తం తడిచిపోయినాయి. ముఖ్యమంత్రి వర్యులు, ఎమ్మెల్యే గారు ఏసీ రూమ్ లో కూర్చొని మీరు అద్భుతంగా మేము కొనేస్తున్నాం, మా కాంటలు అయిపోయినాయని చెప్తున్నారు. కానీ రైతు గోస గ్రౌండ్ కి వచ్చి వినండి. వేటి న్యూస్ లో ముఖ్యమంత్రి గారు మనం కూర్చొని మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూర్చున్నా సరే, ఏ ఐకేపీ సెంటర్ దగ్గరికి వచ్చైనా సరే నిజంగా రైతులు సంతోషంగా ఉన్నారని చెప్తే వాళ్ళు ఏం చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులు ఇంత అరిగోస పెట్టిన ప్రభుత్వాలకు మంచిది కాదు, నాయకులకు మంచిది కాదు, అధికారులకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. రైతుల ఉసురు రైలు ప్రభుత్వాలే కాదు ఎవరైనా నా సర్వనాశనం అవుతారు. కాబట్టి అందరి దృష్టిలో పెట్టుకుని చిన్నకారు, సన్నకారు, పెద్ద రైతులు నేను 1000 సంచులు ఎన్ని నేను తిప్పగలుగుతాను? ఎవరు మనుషులు వస్తారు, ఎవరు చేయగలుగుతారు? ఎత్తడానికి అమాలీలే షార్టేజ్ ఉందని చెప్తున్న ప్రభుత్వాలకు మా సంచులు మేము తిప్పి కొట్టుకోవడానికి 1000 సంచులు ఎలా తిప్పగలుగుతాం? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, 2-3 వారాలు కాదు, ఒక నెల రోజులైనా సరే కల్లాలలోనే ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోళ్లు కాక, ఎక్కడైనా కొనుగోళ్లు అయినా వాటిని ఎత్తక, తరలించక, అది ట్రక్ షీట్ జనరేట్ అయ్యి ఎక్కడ అన్లోడ్ కావాలనో అక్కడ అన్లోడ్ అయ్యేంత దాకా కూడా రైతు చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతు పడిగాపులు కాయాలి. కొన్ని గ్రామాలలో ఇవాళకి మొదలు పెట్టినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అసలు ఒక్క లారీ కూడా రానటువంటి గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. అంతకుముందు మేము మా ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో సకాలంలో కొనుగోళ్లన్నీ కూడా ప్రక్రియ పూర్తి చేసేవాళ్ళం. 4-5 రోజుల్లో ఖాతాలలో డబ్బులే పడేది రైతులకు. అస్తవ్యస్తం, కొనుగోళ్లన్నీ అస్తవ్యస్తం, ఓ పెద్ద ప్రహసనం లాగా జరుగుతుంది. ఆ జిల్లాలలో ఏం చేసిండ్రు అధికారులు, రాజకీయ నాయకులు కుమ్ముక్కైపోయి ఎమ్మెల్యేలు, మంత్రులు పాత్ర పోషించి లారీలు, ట్రక్కులు లేనోళ్లు వాడు ఉన్నాయని దొంగ సర్టిఫికెట్లు పెట్టి కాంట్రాక్ట్ చేస్తాడు, వానికి బండ్లు ఉండవు. ఇక ఇలా జరుగుతున్నది ఎగ్జాక్ట్ గా ఇదే. అర్హత లేనటువంటి వాళ్లకు ట్రాన్స్పోర్ట్ టెండర్లు ఇచ్చినటువంటి పాపం వల్లనే ఇలా రైతాంగానికి ఇన్ని కష్టాలు వస్తున్నాయి.